అందరికీ హాయ్ అండి. మార్నింగ్ టైము ఇంకా బాబావారు ఇంకొక 2 డేస్ అయితే రోజు నేను బాబావారు పూజ చేసుకుంటాను కదా, అప్పుడు బాబావారిని చూపిస్తాను. ఇంకా ఉదయం చూసారా వర్షం పడుతుంది. చూస్తే తెలియట్లేదు కానీ మా మెట్ల మీద చూస్తే మాత్రం వర్షం పడుతుంది. అక్కడైతే అపార్ట్మెంట్ దగ్గర వర్షం పడినప్పుడు చాలా బాగుండేదండి. నాకైతే చాలా నచ్చేది. ఇక్కడైతే ఇంకా బయటకు వచ్చి చూసినా పెద్ద ఏం తెలియట్లేదు కూడా, వర్షం మెట్ల మీద చూస్తేనే తప్ప. ఇంకా మొక్కలు చూసారు వర్షం పడితే మాత్రం చాలా పచ్చగా బాగుంటాయి. ఇంకా స్వీట్ ఇదిగోండి వర్షం పడుతుంది కదా, ఇంకా అస్సలు బయటికి రాదండి. ఆ లోపలే పడుకొని ఉంటుంది, చూస్తుంది. ఇంకా అలాగ మొత్తం పనులన్నీ అయిపోయినాయి. ఇంకా నైట్ వంటగది మాత్రం క్లీన్ చేసి పెట్టేస్తాను కదా, గిన్నెలు అవి ఏమీ లేకుండానండి. ఇలా ఉంటుంది మార్నింగ్ టైము. ఇంకా తను వస్తే టీ పెట్టి తనకి ఇస్తున్నాను. డెకాషన్ పెట్టాను ఫస్ట్, తర్వాత పాలు వేస్తున్నాను. కొంచెం డెకాషన్ కలర్ కూడా బాగుంటుంది కదా అని. మామూలుగా అయితే పాలతో పెట్టేస్తాను తనకి అలా ఇష్టమని, కానీ ఈసారి డెకాషన్ పెట్టి అప్పుడు పాలు వేసి తనకి టీ పెట్టి ఇచ్చేసి ఇంకా తర్వాత కొంచెం పనులు ఉంటే చేసానులేండి, చూపించలేదు. కానీ స్వీట్ కూడా టిఫిన్ పెట్టిన తర్వాత 12:30 ఆ టైంకి ఇంకా వంట చేస్తున్నాను. ఇంకా అప్పుడు చేస్తే తను వచ్చే టైంకి వంట కూడా పూర్తవుతుంది కదా అని దగ్గర దగ్గర 12:30 కూడా కాదులేండి, 1:15 ఆ టైంకి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే తనకి వచ్చేసరికి ఆ టైంకి అవుతుంది. ముందు వంట చేస్తే మళ్ళీ అది చల్లారిపోద్ది ఎందుకులే అని ఇంకా తనకి వేడిగా అంటే ఇష్టం అన్నమాట, అందుకోసమని అప్పటికప్పుడు వంట చేస్తాను. చికెన్ అది కొంచెం కారం అది కలిపేసి పక్కన పెట్టానులేండి. ఇంక ఈలోగా ఆనియన్స్ అవి వేసాను, మగ్గుతున్నాయి. ఇంక ఈ సాల్ట్ కొంచెం ఎక్కువ ఉందని ఈ డబ్బాలో వేసాను. ఇది వేరేది క్లీన్ చేసి పెట్టాను కదండి, ఇంకా దాంట్లోకి వేసి అప్పుడు మళ్ళీ ఇది కడిగి పెట్టేయాలి. ఏమైనా కర్రీస్ ఉంటే వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించదండి. కూర కూడా ఎక్కువ పడుతుంది, ఏదన్నా ప్లేస్ మాత్రం తక్కువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, బాగుంది కదా అని. ఇది మాకు పెయింట్ ఏదో కలర్ వైట్ పెయింట్ ఏదో తీసుకొచ్చారు, అది డబ్బా బాగుంది కదా అని నేనే తీసేసుకున్నాను. ఏమైనా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఉంటుందని శుభ్రం క్లీన్ చేసి అప్పుడు వేసాను అనమాట. ఇంకా కూర కూడా అవుతుంది. కానీ మా స్వీటీ ఉంది చూసారా, అది మంచం కిందే ఉంటుందండి వర్షం పడితే మాత్రం. అస్సలు బయటికి రావడానికి ఇష్టపడదు. అందులో అది వాకింగ్ కూడా వెళ్ళలేదండి, టాయిలెట్ పోసుకోవడానికి కూడా వెళ్ళలేదు. ముందు రోజు ఎప్పుడు 4-5 అనుకుంటా అండి వెళ్ళింది, ఈవినింగ్ టైంలోని. మళ్ళీ తర్వాత తెల్లవారిన తర్వాత కూడా ఇంకా వర్షం పడుతుందని బయటికి తను తీసుకువెళ్తానన్నా రాలేదు. ఇంకా సరే అది ఇష్టపడట్లేదు కదా అని తను వెళ్ళిపోయారు. మధ్యాహ్నం తీసుకువెళ్తాను అన్నం తిన్న తర్వాత అని. ఇంకా వచ్చిన తర్వాత దానికి అన్నం పెట్టేసాక అప్పుడు బయటికి తీసుకెళ్ళమనాలి. చూసారా అస్సలు అడగట్లేదండి. ఇంకా కూర కూడా స్టవ్ మీద వేసేసాను. ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా దింపేయటం. ఇంకోటి మా స్వీటీ చూసారా బయట కుర్చీలో కూర్చుందన్నమాట, చైర్లోని. దానికి అస్సలు ఇష్టం ఉండదండి. ఎంత కష్టం అనుకున్నారు. ఇంకా తను వస్తే ఇంకా భోజనం కూడా పెట్టేసాను. ఇంకా నేను కూడా కొద్దిగా అన్నం పెట్టుకొని నేను తినేసి ఇంకా స్వీట్కి కూడా పెట్టేస్తానండి. అది కూడా పాపం ఆకలేస్తుంది అని అడుగుతుంది, అన్నం పెట్టమంది. అదిగోండి దానికి కూడా అన్నం పెట్టేసాను, తింటుంది. ఇంకా అది అన్నం తినేసింది అనుకోండి. ఇంకా కాసేపు కూడా తను కూర్చోలేదులేండి, కొంచెం వాషింగ్ మిషన్కి కొలాయి అది వెయ్యాలి కదండి. ఇంకోటి నేను బాబావారి దగ్గర మొత్తం క్లీన్ చేసాను. ఇంకా దేవుడికి పూజ చేసుకుందాం కదా అని, చాలా రోజులు అయింది కదా, 2 months అయిందండి నేను పూజ చేసి. ఇంకా అన్నీ మొత్తం తీసేసి శుభ్రం కడిగేసి అప్పుడు ఇంక భోజనం చేసిన తర్వాత తను బొబ్బట్లు పట్టుకొచ్చారు. తనకు ఇష్టం, నాకు చాలా ఇష్టం. సరే అది కూడా తినేసి ఇంకా పని స్టార్ట్ చేశారన్నమాట. వాషింగ్ మిషన్కి కొల హైట్ అయిపోయి వాటర్ రావట్లేదండి, ట్యాప్ సరిగ్గా లేక ఆ పొడిగా అయిపోయిందన్నమాట. అందుకని అది కట్ చేసేసి మళ్ళీ వేరే ట్యాప్ వేసారు. ఇంకోటి దేవుడి దగ్గర అన్నీ తీసి బయట పెట్టాను, ఇవన్నీ కడిగేద్దాం కదా అని. శుభ్రంగా కడిగేసి అప్పుడు పూజ చేసుకోవాలండి. ఇంకోటి వాషింగ్ మిషన్కి కట్ చేసేసారు. మళ్ళీ పాత ట్యాప్ తీసేసి మళ్ళీ కొత్తది తీసుకొచ్చి వేసారన్నమాట. కొత్తది కాదులేండి, కింద ఉన్న కొలాయి తీసి దానికి వేసేసారు, కొత్తదే కదా అని. పాతది పెట్టారు, ఇంకో ట్యాప్ తీసుకొచ్చారు కానీ తర్వాత పెడతానులేని మామూలుది వేసేసారు. ఇంకా లోపల ఫ్యాన్ స్వీటీ కోసమని పైన ఫ్యాన్ వేశారు కదండి, సగం పైన ఇవి చేసి సగం ఆఫ్ చేసేసారు. ఆ ఉన్న సగం కూడా పూర్తి చేసేద్దామని ఇంకా ఇలా వేసుకొని పైకి అంగండి ఆ పైప్ అదిని నీట్గా పెట్టడం కోసం. వైర్లు అయితే చిరాగ్గా కనబడతాయి కదని సన్న పైప్ తీసుకొచ్చారు. చూసారు అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా ఆ పైప్ కూడా వేసేసి అప్పుడు ఫ్యాన్, మా స్వీటీకి అందులో గాలి చాలా అవసరమేంటి, అసలు ఉండదు. ఇంకా దానికోసమనే ఇంకా ఫ్యాన్ వేస్తున్నారు. దాన్ని తోడు నాకు కూడా కొంచెం పూజ చేసుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటే లేకపోతే ఉండలేకపోతున్నాం, కనీసం సామాన్ సర్ది వరకన్నా ఉంటుంది కదా అని. ఇదిగోండి మా స్వీటీ చూసారా, ఆయన పని చేస్తున్నారని ఇది లోపల కష్టపడిపోతుందన్నమాట.
తను పని చేస్తే అస్సలు ఇష్టపడదండి. అంగని ఫ్యాన్ కూడా ఇంకా తిరిగేస్తుంది. మా స్వీటీ కోసం వేసిన ఫ్యాన్ అది. దానికి ఎక్కడ ఉన్నా సరే దానికి ప్రత్యేకంగా ఫ్యాన్ ఉంటుందండి. ఎందుకంటే అసలు గాలి లేకుండా అది కూర్చోదు, పడుకోదు కూడాను. ఇంకా తర్వాత తను టీ తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా చెట్టుకి కొన్ని పువ్వులు ఉంటే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అంగండి కుళాయి వచ్చింది. మోటార్ ఆన్ చేసి ఇంకా మొక్కలకి చూస్తున్నాను. ఇవి మొగల చెట్టు అండి. నేను నా వీడియోలో చెప్పడం మర్చిపోయాను మొన్న. తర్వాత గుర్తొచ్చింది, అవును మొగల చెట్టు. అది ఉండొచ్చో ఉండకూడదో తెలియదు. అయినా సరే పైకి తీసుకొచ్చి పెట్టేసాను. ఇంక మా స్వీటీ చూసారా కింద మోటార్ నిండిపోతే అదండి ట్యాంక్ నిండిపోయింది కదా అని కిందకు వచ్చేసి బట్టలు వాషింగ్ మిషన్లోని వేద్దాము, కొన్ని చేతితో ఉతకాలన్నమాట అండి. కిందన ఉన్నాయి చూసారా చేతితో ఉతకాలి, ఇంకొకటి వాషింగ్ మిషన్లో వేసాను. చాలా బట్టలు ఉన్నాయి అందులో, వర్షాలు పడుతున్నాయని ఉతకడం మానేసాను. ఇంకా అందులో కింద వేయటానికి కూడా ప్లేస్ లేదు కదండి, అందుకోసమని ఎక్కువ అయిపోయినాయి బాగాను. ఇంకా అవి ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోండి ఇక్కడికి వచ్చి మెంతి పౌడర్ అండి. అది కూరల్లో కట్టే వేసుకోవడానికి, మటన్లో కానీ వేసుకోవడానికి దేనికని యూజ్ అవుతుంది కదా అని మొన్న ఒక ప్యాకెట్ ఉంచాను. 2 ప్యాకెట్లేమో అమ్మకి పంపించేసాను. 3 ఉంటే ఒకటి లక్ష్మి తీసుకుంది, ఒకటి లక్ష్మి గారు తీసుకున్నారు. ఇంకా ఒకటి మిగిలింది. ఆ ఒకటి నేను దేనికని యూజ్ అవుతుంది కదా, తినడానికి కర్రీస్లో వేయడానికి ఉంటుందని అది ఆ ప్యాకెట్తో ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కానీ మళ్ళీ అది అస్తమాన్ నాకు ఏదో అడ్డంగా అనిపిస్తుంది. అదే అండి అస్తమాన్ తీయడం పెట్టడం. ఇంకా అందుకనే ఇలా కాదని ఇంకా డబ్బాలో వేసేస్తున్నాను. ఇలాగా ఇది పక్కన పెట్టేస్తే గొడవ ఉండదండి. కావాల్సినప్పుడు మనం తీసుకొని వేసుకోవడానికి ఉంటుంది కదని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే మాత్రం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగా ఉంటుంది, ఉండాలనే కోరుకుంటున్నాను కూడాను. ఇప్పుడు అది మొత్తం వేసేసానండి. కరెక్ట్గా డబ్బా పట్టిందన్నమాట అది. అదేంటి కస్తూరి మేతి అంటారు కదా, పప్పులో వేసుకోవడానికి కానీ చక్కగా అది బాగానే ఉందండి. కాకపోతే నేను ఎప్పుడు దాన్ని వాడలేదు కూడా. అది ఎలా వాడాలో తెలియక సరే చూద్దాం, ట్రై చేద్దాం కదా అని ఇంకా తీసి పక్కన పెట్టాను. అదేమో ఇప్పుడు డబ్బాలో వేస్తున్నాను అనమాట అండి. ఇంకా ప్యాకెట్తో అలా ఉంచకుండాను. కానీ చాలా పని ఉందండి. ఎందుకంటే గిన్నెలు కడిగిసిన తర్వాత కొంచెం హాల్ ఉంది కదండి, దేవుడు ఉన్న గదిలో మొత్తం అదంతా కడగాలి. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం గిన్నెలు కడిగేద్దామని ఇంకా అది పౌడర్ వాసన ఎలా వస్తుందని చూస్తున్నాను. కానీ బాగానే ఉందిలేండి, మెంతి పౌడర్ మెంతాకు కదా, పర్వాలేదు కొంచెం బాగానే ఉంది స్మెల్ కూడాను. ఇంకా అక్కడ కడిగేస్తున్నాను. ఇంకా గిన్నెలు కూడా కడిగిస్తాను అనుకోండి. అంగడి గ్రైండర్ దగ్గర కవర్ ఉంది కదండి, గ్రైండర్కి వేసిన కవరు అది తీసేసి మళ్ళీ కొంచెం వాష్ చేసాను అనుకోండి. ఇప్పుడు అందులో శ్రావణ మాసం ఒకటి మొత్తం అన్నీ క్లీన్ అయిపోయి అదొకటి మాత్రం ఉండిపోయింది సరే, అది కూడా కొంచెం సర్పులో పెట్టేద్దాం కదా అని దాన్ని కూడా తీసేస్తున్నాను. తీసేసి బట్టలు ఉతికినప్పుడు అది కూడా వాష్ చేసేస్తాను ఇంకా. కానీ వర్షం రాకుండా ఉంటే పర్లేదు, చాలా బట్టలు ఉతికాను కదండి, ఆరవేద్దాం అనుకున్నాను. కానీ వాషింగ్ మిషన్లో మళ్ళీ కొంచెం మబ్బుగా ఉంది, వర్షం పడుతుందేమని అవి మళ్ళీ అలాగే ఉంచేసి చేతితో ఉతకాల్సినవి మాత్రం తర్వాత ఉతకాలి. ఇంకా గ్రైండర్ దగ్గర మొన్న ఎలక్కండి చాలా ఏడిపించింది కదా, మొత్తం వంటగదిలోకి వెళ్ళి అదేం చేస్తుంది అనుకున్నారు, గ్రైండర్ చాటుని అదేండి పక్కనే వెళ్ళి ప్రతిది పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుంది. కానీ వంటగదిలో మాత్రం దానికి ఏం దొరకలేదులేండి, ఏవో తీసుకొచ్చి ఆడ పెట్టుకుందన్నమాట. మామూలుగా కడిగేద్దాం కదా అనుకున్నాను, ఇంకా ట్రై చేస్తున్నాను. మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంకా ఏమన్నా ఎక్కువ ఉన్నదేమో చూద్దాం కదా అని ఇంకా గ్రైండర్ కూడా తీసి పక్కన పెట్టి అప్పుడు కడుగుదాని ముందు ఆ డస్ట్ ఉంటే అదంతా తీసేస్తున్నాను. ఎలకుంటే చూసారా, అది పైకి కనిపించలేదు కానీ చాలా ఇచ్చేసింది. అది తను వంట చేసినప్పుడే కొంచెం అలవాటు పడిపోయిందండి. గిన్నెలు అవిని సింక్లో ఉంచేసి ఇవ్వరు కదా 2 days అలాగా. అప్పుడు ఎలక వచ్చేసి ఇంకా అది వెళ్ళమన్నా సరే ఏం వెళ్తుంది దానికి, అప్పుడు ఆ టైంలోనే ఏయోటి దొరికేవి. అదే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను కాబట్టి ఏం దొరకలేదు, ఇంకా అది వెళ్ళిపోయింది మాట అండి. అప్పుడు ఇంక చూసారు గ్రైండర్ కూడా తీసి స్టవ్ మీద పెట్టేసాను. మళ్ళీ మొత్తం అది కడిగితే మనసు తప్పలేదు నాకు, కడిగేస్తే పని అయిపోతుంది కదా, నీట్గా ఉంటుంది. మళ్ళీ అది చూసుకోకుండా గబుక్కని పెట్టేస్తే చీమలో ఏయోటి చేరుతూ ఉంటాయి. ఇంకా పక్కన టైల్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కడిగేస్తుంది అనమాట అండి. ఇంకా ఇక్కడ వంటగదిలో టైల్స్ ఉన్నాయి కదండి, దానికి వాల్ పేపర్ ఏదో ఒకటి వెయ్యాలి, వేస్తాను కంపల్సరీ. ఎందుకంటే నాకు ఆ టైల్స్ అస్సలు నచ్చలేదే అండి. అవి తీసి మార్చమంటే తనకేమో అవి బాగానే ఉన్నాయి కదని మార్చలేదు. అందులో చాలా పెద్ద టైం పట్టేస్తుంది, పని కూడా ఎక్కువ అవుతుందని ఇంకా తను అవి అలా ఉంచేసారు, బాగానే ఉన్నాయి కదా అని. అసలు వాల్పేపర్ ఏమన్నా అంటించేద్దాం కదా అని ఇంకా అక్కడ కడిగిస్తాను కదని గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. కానీ గిన్నెలు అవన్నీ కడిగిస్తే కూడా పని ఉందండి. ఇంకా బుధవారం రోజు అందులో బాబావారిది కూడా మొత్తం అన్నీ తీసేసాను కదా, ఇంకా అవి కూడా నేను ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు బాబావారిని కూడా కొంచెం అన్నీ కాశీ వాటర్తో అవన్నీ క్లీన్ చేసేసి
అదంటే స్నానం చేయించేయాలి. మళ్ళీ మరుసటి రోజు కూడా ఒకసారి స్నానం చేయించేస్తే బాబావారికి అప్పుడు పూజ చేసుకోవడానికి ఉంటుందండి. అందులో చాలా రోజులైందేమో నేను పూజ చేసుకోక, చాలా బాధ అనిపించేది. కొంచెం ప్రశాంతంగా కూడా ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే రోజు ఉదయమే పూజ చేసుకోవడం అలవాటు కదా నాకు. ఇంకా అలవాటున ఇంకా తప్పలేదండి చేయడం మానేయటం. అంటే నాకు వేలు ఒకటి సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పటికీ కొంచెం అలా ఉంది, చూడడానికి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పెయిన్ మాత్రం వస్తుంది. కానీ అలాగే నేను ఎన్ని రోజులని అలా ఉండడం, కానీ నేను ఆ తగ్గింది కదా అని ఒక 3 డేస్ అలా ఉంటే బాగుండేది. తగ్గింది కదా అనుకొని పనులు స్టార్ట్ చేశాను, అది మళ్ళీ మొదటికి వచ్చిందన్నమాట. ఇప్పుడు పర్వాలేదులేండి, తగ్గింది. ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి, మామూలు చేత్తో ఉతకవలసినవి ఉన్నాయి అన్నాను కదండి, అవి కిందన ఉన్నాయి కదండి, పట్టుకెళ్ళి బకెట్లో వేద్దామని అవన్నీ తీస్తున్నాను. గ్రైండర్ కవర్ ఒకటి, ఇంకా ఆఖరిగా మిక్సీ కవర్ ఒకటి ఉండిపోయిందండి, అది ఒకటి వాష్ చేయాలి. ఇంకేమీ లేవు కానీ ఇంకా పైన టెర్రస్ పైన మాత్రం ఉన్నాయి, చాలా పని ఉంది అక్కడ మాత్రం. గొంగర పురుగు ఒకటి పెట్టేసింది మొక్కలకి, అదంతా క్లీన్ చేయాలి కదండి, అందుకోసమని చూస్తున్నాను. 2 డేసో 3 డేసో పడుతుంది, అయినా చెయ్యాలండి, ఇంకా తప్పదు. ఆ పైన కూడా చేసేస్తే పని అయిపోయినట్టే. ఇంకా బట్టలు అవన్నీ బయట వేసాను కదండి, ఇంకా అవి చేతితో ఉతికేస్తాను. ఇంకా చేతితో ఉతికేస్తే ఇంకా ఆ పని కూడా అక్కడ క్లియర్ అయిపోతుంది. మొత్తం ఉతికియాలి ఈరోజు, బట్టలు అన్నా ఉంచకూడదని మొత్తం పని ఇంకా మొదలు పెట్టాను. ఇంకా ఇదిగోండి బట్టలు అవన్నీ ఉతకడం అయిపోయిందిలేండి. మళ్ళీ గదులు కడగడానికని వచ్చాను. ఇదిగో ఈ హాల్ కడుగుదామనండి, అందులో డోర్ ఒకటి కూడా కడిగేద్దాం శుభ్రంగా. డోర్ కడిగేసిన తర్వాత చెదమందు కొడదామని కడిగేస్తున్నానండి. ఎందుకంటే మొన్న చెద పెట్టింది కదా గోడకి, అది మళ్ళీ ఉన్న వాటికి పట్టకుండా ఉండడం కోసమని చెదమందు పట్టుకొచ్చారు. ఇంక సరే ఇక డోర్లు కూడా క్లీన్ చేసేసి అప్పుడు చెదమందు కొట్టడానికి బాగుంటుందని కడిగేస్తున్నాను. ఇంకా దేవుడి దగ్గర కూడాను మొత్తం అన్నీ తీసేసాను కదండి, అక్కడ కూడా కొంచెం సర్పేసి, హాల్ కూడా సర్పేసి కడిగేస్తే ఇంకప్పుడు నీట్గా ఉంటుంది. నీట్గా ఉండడం ఏంటండి, ఎన్ని రోజులు అయిందనుకున్నారు బాబావారికి పూజ చేసి. ఒక్కరోజు నేను మానలేదు ఎప్పుడు, 365 రోజులు దీపం వెలిగించేదాన్ని. అటువంటిది ఈసారి మాత్రం ఇంకా చేయటానికి అవ్వలేదు నాకు. వేలు వల్ల చూసారా ఎంత బాధ వేసిందో. కొంచెం అశ్రద్ధ చేసిన దానికి 2 months బాధపడాల్సి వచ్చింది, ఇప్పటికీ బాధపడాల్సి వస్తుంది కూడాను. ఇంకా డోర్ కడిగిస్తాను కదని హాల్ కూడా కడిగేస్తున్నాను. అప్పుడు చూసారా, అప్పుడు కొంచెం హోల్ పెట్టడం మంచిదైందండి గుమ్మం దగ్గర, లేకపోతేనా వాటర్ వెళ్ళాలంటే చాలా కష్టం. అవును, ఆ హోల్ పెట్టిన వల్ల చక్కగా వాటర్ వెళ్ళిపోతుంది. కొంచెం అడ్డేమన్నా ఉన్నాయేమో తీసేసి మొత్తం కడిగేస్తున్నాను. కడగడం అయిపోయిందిలే అండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బాల్కనీ కడగాలి ఒకటి, పక్కనే ఫ్రిడ్జ్ దగ్గర ఒకటి కడగాలి అండి. వంటగది కూడా కడిగేసి అప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర కూడా కడిగేస్తాను. ఇంకా పని అప్పుడు క్లియర్ అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా మళ్ళీ మరుసటి రోజు కొంచెం గడపలకి పసుపు రాసి బొట్లు పెడదాం అనుకున్నాను కానీ అప్పటికి చాలా టైం అయిపోయిందిలేండి. ఇంకా తర్వాత పెడదాంలే అని ఇంకా ముందు మాత్రం ఈ గదిలో కడగడం, దేవుడి దగ్గర శుభ్రమైంది కదా, కానీ శుభ్రం చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. లేకపోతే అలా పడితే అలా ఉంటుంది కదండి. నాకు 2 months బాగాలేనందుకు ఇల్లు అలా పడితే అలాగ అయిపోయింది. అంతే, ఇంట్లో ఆడవాళ్ళు చేస్తేనే నీట్గా ఉంటుంది, లేకపోతే ఇల్లు అలా పడితే అలా ఉంటుంది. కొంతమంది మగవాళ్ళు చేస్తారు కాదనను, కాబట్టి చేయలేనిలో మాత్రం ఇలాగే ఉంటాయండి పనులు. చూసారు ఇప్పుడు నీట్గా ఉంది. ఇంకా దేవుడి దగ్గర కూడా శుభ్రం కడిగిస్తాను. ఇంకా బయట మాత్రం ఉంది బట్టలు, అవి కూడా దేవుడి దగ్గర సామాన్లు ఒకటి ఉన్నాయి, బట్టలు చేత్తో ఉతికిసాను కూడా వాషింగ్ మిషన్లో, అవి అయిపోయినాయి. ఇంకా తులసం దగ్గర కూడా శుభ్రం కడిగేసి పక్కన పెట్టే ఆ మామూలుగా ఉంచాను. ఇంకా అక్కడ కూడా పెయింటింగ్ వేయాలండి. ఇంకా బాల్కనీలో కదండి పక్కకు వచ్చాను సందులోకి, అదే ఫ్రిడ్జ్ దగ్గర కూడా కడిగేద్దామని వంటగది కడిగేసాను. ఇంకా వంటగది కడగడమైంది, ఈ డోర్ కడిగిస్తాను. ఆ డోర్లు కూడా కొంచెం వాటర్ వేసి నీట్గా తుడిచేసానులేండి క్లాత్ పెట్టి. ఇక తర్వాత కొద్దిగా ఆయిల్ పెట్టేసి తర్వాత చెదమంది కొట్టేస్తే ఇంకా చెదలు కట్ట ఇటువంటివి ఏమీ పట్టకుండా ఉంటాయి కదా. ఇంకా సందు కూడా నీట్గా కడిగిస్తాను అనుకోండి, ఇంకా పని అయిపోయినట్టు. అయినా ఎప్పటికప్పుడు కడిగేస్తాను కాబట్టి బాధలేదు. కొద్దిగా కాళ్ళకి జిడ్డుగేమన్నా తగిలినా సరే వాటర్ వేసి కడిగేస్తానండి. ఎందుకంటే అక్కడ గిన్నెలో కడిగినప్పుడు టబ్లో వేస్తాను కదా స్టూల్ పెట్టి, ఆ వాటర్ అంతా పడి మళ్ళీ జిడ్డుగేమన్నా ఉంటుందని మళ్ళీ వెంటనే వాటర్ వేసి కడిగేస్తూ ఉంటాను అన్నమాట. అందుకోసమని నీట్గా ఉంటుంది ఎప్పుడూను. ఇంకా సందులో కడగడం కూడా అయిపోయింది కదండి. ఇంకా మళ్ళీ ఒకసారి దాంతో కర్రతోని పెట్టేస్తున్నాను. ఎందుకంటే తడేమని ఉంటే తొందరగా ఆరిపోతుంది కదా అని, పిండిస్తామనుకోండి
ఇంకా తొందరగా ఆరిపోతుంది అన్నమాట. ఇంకా ఎక్కువగా మనం ఎక్కువసేపు చూసే పని ఉండదు. ఇంకా గదిలో అవన్నీ అలాగే కడిగేసి మళ్ళీ నేను ఆ కర్రతోనే మాప్ పెట్టేసి, ఇంకా మా స్వీటీ చూసారా తను వచ్చేసరికి 11 అయిపోయింది. ఆ టైంలోని మా స్వీటీ చూస్తుంది అన్ని తను తెచ్చిన బ్యాగ్ అన్నీ చెకింగ్ మాట అండి. ఏమన్నా తన కోసం తెచ్చారా లేదా అని చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ వస్తున్నారా లేదని డోర్ వంక చూస్తుంది చూసారా కటింగ్ కాసి. అది అలాగే అన్నీ గమనిస్తుందండి. ఇంకోటి లక్ష్మీదేవి ఫోటో ఒకటి ఉంది పెట్టాలి, అది కూడా రేపు పెట్టేస్తే. అది చూసారు కింద నుంచి చూస్తుంది మా స్వీటీ. తెలివితేటలు ఏంటనుకున్నారో మళ్ళీ లోపలికి వచ్చింది. చాలా తెలివితేటలు ఎక్కువే అండి. అందమైన రాక్షసి కదా మా స్వీటీ. అదిగోండి చూసారా. ఇంకా తనకి టీ పొడి తెచ్చుకున్నారన్నమాట అండి. క్రీమ్ ఏమో నాకు ఫేస్ మీద దురద వస్తుంది అన్నాను కదా, దానికని తీసుకొచ్చారు. చూడాలి ఇది కూడా ఎలా ఉంటుందో, చూసి రాస్తే కానీ తెలీదు. ఇంకా మా స్వీట్ మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది చూసారా పరుపు పైకి. అస్సలు కూర్చోవద్దండి. ఇంక మేము కూడా రైస్ తినేసాం, దానికి పెట్టేసాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.